హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నూడిల్స్ చేస్తున్నానండి. ఇవన్నీ కాయగూరలు అవన్నీ తిరుక్కున్నాను. క్యారెట్, లెట్యూస్, పచ్చిమిరపకాయలు అవన్నీ తక్కువ వేస్తున్నాను. ఇవి ఆటా నూడిల్స్ అండి. ఇవి ఆటా నూడిల్స్. మామూలుగా నూడిల్స్ వస్తాయి, మైదా పిండితో అవి చేసేవి, అవి బాగోదని ఆటా నూడిల్స్ అండి. గోధుమ పిండితో చేస్తుంది ఇదన్నమాట నూడిల్స్. హోల్ గ్రెయిన్ ఆటా నూడిల్స్ అన్నమాట ఇది. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇది. పచ్చి బఠానీలు అవి వేసుకోవచ్చు, అవి లేవు అందుకని వేయడం లేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది వేగిందండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ చాలండి, కొద్దిగానే ఉంది కాబట్టి ఒక స్పూన్ చాలు. అల్లం వెల్లుల్లి వేస్తే బాగా కలిపెట్టుకోవాలండి. మ్యాగీ అందరూ చేసేదే, కాకపోతే అందరూ నీళ్ళు బాయిల్ చేసి అందులో వేసేస్తారు మ్యాగీ 2 minutes అంటే. అలా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం వెరైటీకి బాగుంటుందండి. ఇలా ఇవన్నీ వేసుకొని చేసుకుంటే తీయడానికి కాస్త ఇదిగా ఉంటుంది. లేకపోతే ఉడకబెట్టినామా ఫ్లైట్లో ఇచ్చినట్టు ఇస్తారండి. మసాలాలు కలిపేసి బాయిల్ చేసి నీళ్లు వేసేసి మసాలా కలిపి ఇచ్చేస్తారు అన్నమాట. నూడిల్స్ అంటే అవే చైనీస్ నూడిల్ అవి. దానికంటే ఇలా బాగుంటుందండి ఇది చేసుకుంటే. దీంట్లో కొద్దిగా మనము కస్తూరి మెథి, గరం మసాలా అవంతా మనం ఇంట్లో తయారు చేసుకుంటూ వేస్తాం కాబట్టి కొంచెం రుచిగా బాగుంటుందండి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక 1 glass చాలు. 1 glass నీళ్ళు వేసుకొని బాయిల్ కావాలండి నీళ్ళు. ఇది బాయిల్ అయిన తర్వాత అందులో ఇది పొడి చేసుకున్నట్టు ఇది ఆటా నూడిల్స్ అన్నమాట. ఇవి వేసుకొని చేసుకుంటే ఆ తర్వాత అవుతుందండి. ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అయిపోతుంది.
దీనికి కారం ఎక్కువ వేసిన అవసరం లేదండి. 2 పచ్చిమిరపకాయలు అవి వేస్తే చాలు. ఇందులో గరం మసాలా, తర్వాత ఈ నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ వస్తాయండి. ఇవి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని బఠానీలు అవి ఉంటాయి. కానీ ఇవి మసాలాతో పాటు మన మసాలా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది వాళ్ళ మసాలా వేస్తే వట్టిగా అది ఏదో బాయిల్ చేసినట్టే ఉంటుంది అనమాట. దీంతో వేస్తే కాస్త మనకు ఎక్కువ రుచి వస్తుంది, టేస్టీగా ఉంటుంది నూడిల్స్. ఇప్పుడు బాయినివ్వాలి, బాయిల్ అవ్వాలి నీళ్ళు. దీంట్లో కస్తూరి మెత్తి కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ చాలు. అన్నిట్లోనూ కసూరి మేతి మన దీంట్లో వేస్తుంటే హెల్త్కి హెల్త్, తర్వాత వచ్చింది టేస్ట్కి కూడా బాగుంటుందండి. ఇది అరోమా, మెంతి ఆకు అరోమా దిగి ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట, కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాయిల్ వస్తూ ఉంది. ఇది బాయిల్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేయాలి. నూడిల్స్ వేసుకొని కలిపెట్టాలి. టూ మినిట్స్ అంటూ చేసేది బాయిల్ చేసిన వాటర్లో వేసుకోవడము కంటే ఇలా చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర అది చివరిలో చల్లుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు కూడా 2 ఆకులు సన్నగా తరిగి చేసుకోవచ్చు అన్నమాట. బాగానే ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా అన్నీ మునిగేట్టు మరి ఎక్కువ నీళ్ళు వేయద్దు, కాస్త పొడి పొడిగానే ఉంటేనే బాగుంటుంది ఇది. ఇలా దీంట్లో సోయా కూర కానీ సన్నగా తరుక్కొని కొద్దిగా ఒక 2 స్పూన్లు ఉంటే చాలన్నమాట, తరిగింది అది కానీ, మెంతి ఆకు కానీ, తర్వాత వచ్చి బఠానీలు అవి వేసుకోవచ్చండి. మనం కొద్దిగా 2 నిమిషాలు బాయిల్ అవ్వాలి. లేదండి అయిపోయిన 2 నిమిషాల్లో ఇప్పుడు ఇది అయిపోయి ఇచ్చిందనమాట. ఉన్న నీళ్ళంతా మనం వేసిన గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా పీల్చుకొని అన్ని కాయగూరలు సమంగా ఉడికి ఇది అవుతుందన్నమాట. ఇప్పుడు చివరిలో కొత్తిమీర, తర్వాత వచ్చింది అది పుదీనా ఆకులండి, సన్నగా తరుక్కొని పుదీనా ఆకులు సగం, ఒక నిమ్మకాయ డిప్ప ఫ్రెష్ ఇదండి నిమ్మకాయ, ఇది టెర్రస్డ్ గార్డెన్లోకి వస్తుంది అనమాట. ఇలా నిమ్మకాయ పిండుకొని ఆమ్చూరు కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఆమ్చూరు కూడా వేసుకుంటారు, కానీ నేను నిమ్మకాయ పిండాను. ఆమ్చూరు వేసుకుంటే నిమ్మపండు అవసరం లేదండి, ఆమ్చూరు పులుపు సరిపోతుంది. కానీ నేను ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండేసాను అనమాట, ఒక నిమ్మకాయ పిండేసేసాను, అయిపోయింది చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి ఇది. అవి మనము నీళ్ళల్లో బాయిల్ చేసి మసాలా కలిపి తినేది అది వేరేగా ఉంటుందండి, దీని రుచి వేరేగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా అలా వస్తుంది, బాగానే ఇది అవుతుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఇది. చూసుకోండి, ఇలా వేడివేడిగా కేసరిలో తీసి పెట్టేసుకోవాలన్నమాట.
ఇందులో క్యాప్సికము ఇవి కూడా వేసుకోవచ్చండి. మనకు కావాలంటే ఎన్ని కాయగూరలు వీలైనంత వరకు వేసుకోవచ్చు, అన్ని కాయగూరలు. వేడి వేడి ఆటా నూడిల్స్ రెడీ. మా టిఫిన్ ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.